నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, నిన్న అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు అసెంబ్లీలో. బయట జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, లోపలేమో అసెంబ్లీ జరుగుతుంది. సరే, ఈ శ్వేతపత్రం ఉద్దేశం ఏంటి అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే 113 రూపాయలు ఎంతో మొత్తానికి ఖర్చు ఉంది అని చెప్పి, దీన్ని చూస్తుంటేనే సూపర్ 6 తలుచుకుంటే భయమేస్తుంది అని అన్నారు. అంటే ఎప్పటి నుంచో ఒక ఇండికేషన్ ఇస్తూ వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. మంత్రులు కావచ్చు, పలువురు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి కొంచెం. ఇలాంటి ఇండికేషన్స్ ఇవ్వడము దేని ఉద్దేశము? ఈ సూపర్ 6 పథకాల సంగతి ఏంటి? అసలు అయ్యా అమలవుతాయా అవ్వవా? అంటే చంద్రబాబు గారి శ్వేతపత్రాలు ఇలాగే విడుదల చేస్తూ వెళితే కొంతకాలానికి జనం ఏమనుకుంటారంటే, సరే ఆయన ప్రతిపక్షాలు ఎలాగో అనుకుంటారు, జనం ఏమనుకుంటారంటే ఇవి శ్వేతపత్రము కాదు, ఇది ఎగవేత పత్రము అనే డౌట్ వస్తుంది జనానికి. అలా డౌట్ వచ్చేలాగానే వీళ్ళంతా చేస్తున్నారు. ఎందుకంటారా, మీకు చాలా స్పష్టంగా తెలుసు రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయాయి. మీరే చెప్తున్నారు, మీరు చెప్పే కదా అధికారంలోకి వచ్చారు. మీరు ఎన్నికల ప్రచారంలో ఈయన జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు, అప్పుల పాలు చేశాడు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయని మీరు ప్రచారం చేశారు. మీ ప్రచారాన్ని జనం నమ్మారు, ఓట్లు వేశారు, మీరు గెలిచారు. ఓకే కదా, మీకు తెలియకుండా ఏం జరగలేదు. ఇదంతా అయ్యో మాకు తెలియదే, మేము ఇటు వచ్చేసరికి అసలు ఈ పరిస్థితి ఇలా లేదే అని ఏం లేదు. ఉదాహరణకు మీకు ఉదాహరణ చెప్తా. ఒక సంస్థ ఉందనుకోండి, ఒక వ్యాపార సంస్థ. ఆ సంస్థ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి షేర్ హోల్డర్స్కి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా ఈ సంస్థ పూర్తిగా దివాళా స్థితిలో ఉంది, మీరు నన్ను గనక చైర్మన్ చేస్తే ఈ సంస్థను దివాళా స్థితి నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా మీకు తలా 1,000 లక్షల రూపాయలు డివిడెండ్ ఇస్తాను, ఈ సంస్థ బ్రాండ్ వాల్యూ పెంచుతాను, నాకు ఓటేయండి, నన్ను చైర్మన్ చేయండి అని ఆయన అడిగాడు. వాళ్ళందరూ నమ్మి ఓట్లు వేశారు. ఈయన చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత అయ్యో ఇంత అన్యాయంగా ఉంది ఈ సంస్థ, ఇదేంది ఇది, దీంట్లో మొత్తం దివాళా స్థితిలో ఉంది, అంత ఎలకలు తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని ఆయన అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటారు ఎవరైనా, అయ్యా ఇవన్నీ చెప్పే కదా మాతో ఓట్లు వేయించుకున్నా ఉంటారు కదా. నేను వ్యాపార సంస్థ గురించి అని ఎందుకు పోల్చానంటే, ప్రభుత్వాలు కూడా వ్యాపార సంస్థలులాగా మారుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వ్యాపార సంస్థలేమో అనే డౌట్ వచ్చేలాగా నాయకులు తయారు చేస్తున్నారు వాటిని. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు వ్యాపార సంస్థ కాదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, అది 100 రూపాయలు రాబడి ఉంటే 113 రూపాయలు ఖర్చు ఉందనేది మాకు పదే పదే చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకరోజు ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా 7 లక్షలే అప్పులు ఉన్నాయి అని ఆయన అంటాడు. మీరేమో 9 లక్షలు అంటారు. తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఏమంటున్నారు ఈరోజు ప్రెస్ మీట్లో, ఆయన ఏవో అంటే ఎకనామిస్టులకు తప్ప మామూలు మనుషులకు అర్థం కావాలన్నటువంటి ఒక పదజాలం వాడారు ఆయన. వేజ్ అండ్ మీన్స్ అంటారు, నాన్ గ్యారెంటీ రుణాలు అంటారు, కార్పొరేషన్కి రుణాలన్నిటికీ కాగ్ ఆడిటింగ్ లేదంటారు, అసలు మీరు ఆడిటింగ్ ఎందుకు ఇవ్వలేదంటారు. ఇవన్నీ మనకి ఎలా అర్థమవుతాయి ఇవన్నీ? దాన్ని ఏదో చార్టెడ్ అకౌంటెంట్స్కు, ఎకనామిక్స్ బాగా చదివిన వాళ్లకు, ఆర్థిక శాస్త్రవేత్తలకు మీరు చెప్పే మాటలు అర్థమవుతాయి. మాకేం అర్థమవుతాయి? మాకేం అర్థం కావు. మాకు రాష్ట్రం అప్పుల్లో ఉందనే క్లారిటీ మాకు ఉంది. ఎందుకంటే అప్పులు అందరూ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మీరు అభివృద్ధి చేశాము అంటూ కూడా అప్పులు చేశారు కదా. వీళ్ళేమంటారు, మేము సహజ వనరులన్నీ దోచేసినామని మీరు అంటున్నారు, మీ హయాంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదాయం ఇది, మా హయాంలో ఇది అని ఏదో లెక్కలు చూపిస్తున్నారు. మరి సహజ వనరులను దోచేసిందే నిజమైతే వీళ్ళ హయాంలో మళ్ళీ అవన్నీ లెక్కలే కదా. 100,000 కోట్ల రూపాయలు మీకంటే మేము ఎక్కువ ఆదాయం చూపించామని నిన్న జగన్ గారి ప్రెస్ మీట్లో అన్నారు. ఓకే, ఇంకా ఏమంటారు ఆయన, ఇసుక మీద మేము 700 కోట్ల ఆదాయం చెప్పి తెచ్చాము ఏడాదికి, మీరేం తెచ్చారు, మీరు ఉచితం అంటూ మా రేటే ఇస్తున్నారు కదా అన్నారు. సరే, అదేమిటి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఇవన్నీ పోల్చి చూసుకునేంత ఓపిక జనానికి లేదు. జనానికి ఏం కావాలి అంటే, అయ్యా మీరు పలానా పథకాలు ఇస్తాము అని మాతో ఓట్లు వేయించుకున్నారు, ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఎన్నాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆయన అమ్మకు వందనం అనేది నెక్స్ట్ ఇయర్కి కానీ ఇవ్వలేమనే పరిస్థితి చెప్పేశారు. అలా మీరు ఇంకేదైనా చెప్పండి, రైతుకు కూడా ఈసారి ఇవ్వలేము, ఒక ఏడాది మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, వచ్చే ఏడాది నుంచి మేము ఇవన్నీ సెటరేట్ చేసి మీకు ఇస్తాము అని చెబితే ఓకే, జనం దానికి వెయిట్ చేస్తారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేశాడు, అవి లేదు ఇవి లేదు అని మీరు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన ఆర్థిక విధ్వంసం చేశాడనో చేయలేదనో మొత్తం మీద ఆయన పరిపాలన నచ్చక
లేదా ఆయన పరిపాలన మీద అయిష్టంతోనో, లేదా మీరు బాగా పాలిస్తారనే నమ్మకంతోనో, మీరు అంతకు మించి పథకాలు ఇస్తారనే విశ్వాసంతోనో కదా మీకు ఓట్లేశారు. అది కదా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది. అది దృష్టిలో పెట్టుకోకుండా వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఆ పత్రము, ఈ పత్రము, ఆ పత్రము అని ప్రకటించడం వల్ల కొంతకాలం వింటారు జనం. ఈ ప్రెస్ మీట్లు, ఈ డిబేట్లు, ఈ చర్చలు, ఇవన్నీ ఈ అర్థం కాని పదజాలం ఉంటుంది. నాన్ గ్యారంటీ రుణాలు, కాగ్ ఆడిటింగు, వేజ్ అండ్ మీన్స్, ఇవన్నీ కూడా కొంతకాలం వింటారు. ఎందుకు వింటారంటే ఏదో చెప్తున్నారు కదా ఇందాము అని. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా, ఇలా చేశారా అని కొంతమంది అనుకుంటారు, కొన్నిసార్లు అనుకుంటారు. కానీ జనమంతా ఏమనుకుంటారు? కామన్గా అనుకునే మాట ఏమిటి? పథకాలు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళంతా అనుకునే మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు సంథింగ్ రాంగ్, ఈయన ఏదో ఇవ్వడము అనేది కాలయాపన జాప్యము చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఈ అప్పుల పేరుతో, ఈ గత ప్రభుత్వం చేసిన వాటి మీద నెపం మోపుతూ ఈయన మెల్లిగా జారుకుంటున్నారు అనే అనుమానము ఎవరికైనా వస్తుంది. దాంట్లో ఏం సందేహం ఏముంది? ఎవరైనా మిమ్మల్ని అంటారు కదా, క్వశ్చన్ చేస్తారా చేయరా? అదే జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశాడు అనేది పక్కన పెట్టండి, బుగ్గన ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అనేది పక్కన పెట్టండి. ఏదో ప్రతిపక్షాలు అంటే వైసీపీనే కదా ప్రధాన ప్రతిపక్షం, అంతా కూటమిలో ఉన్నారు కదా, వాళ్ళు అడిగారంటే పక్కన పెట్టండి. వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ కామన్ మ్యాన్ కూడా అనుకుంటాడు కదా, ప్రతి ఏడాది డబ్బులు 13,000 రూపాయలు తీసుకునే ఒక మదరు, ఒక స్కూల్ పిల్లాడి మదర్ అనుకుంటుంది కదా, ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే మనకు డబ్బులు పడి ఉండేటివి కదా అని. లేదా రైతు భరోసా తీసుకుంటున్న వాళ్ళు అనుకుంటారు కదా, ఇంకా ఏదో ఆయన స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా, వీళ్ళందరూ అనుకుంటారు. అంటే ఉచితం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమా అంటే కాదు. మీరు ఉచితాలు ఇవ్వడం వల్లే ఆయన ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చెబుతూనే ఒకవైపు మీరు అంతకు మూడింతల పథకాలని ప్రకటించారు. మూడింతల పథకాలు ఎందుకు ప్రకటించారంటే ఏదో ఒక రకంగా జనం నమ్మి ఓట్లేసేస్తే జగన్మోహన్ రెడ్డి ముందు వదిలిపోతే, జగన్మోహన్ రెడ్డిని ముందు ఓడించేస్తే మనం అధికారంలోకి వస్తే తర్వాత చూసుకుందాం, 5 ఏళ్ళు టైం ఉంది కదా, మనం ఏదో చెప్తా ఉందాము, మనం ఏదో కన్విన్స్ చేస్తూ ఉందాము అని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ కన్విన్సింగ్ మెథడ్ వల్ల జనానికి ఇప్పుడంతా జనము చాలా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, వీటన్నిటి వల్ల జనము చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే వాళ్ళకి అవసరమైందే తెలుసుకుంటారు, అనవసరమైందే తెలుసుకోరు. ఇప్పుడు బుగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ హయాంలో అప్పులు, మా హయాంలో అప్పులు, 2019 నుంచి 24 వరకు ఇది జరిగింది, 2014 నుంచి 19 వరకు అది జరిగింది, పోలవరంలో అది చేశారు, ఇది చేశారు అని ఎవరు ఏం చెప్పినా కూడా, చంద్రబాబు గారు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, బుగ్గన గారు చెప్పినా, యనమల రామకృష్ణుడు గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా జనానికి అది అవసరం లేదు. పోలవరం కంప్లీట్ అయిందా లేదా అని మాత్రమే చూస్తారు జనం. పోలవరంలో ఎవరు ఎంత కంప్లీట్ చేశారు, ఎవరి తప్పు, ఎవరి వైఫల్యం అనేది అంత ఓపిక లేదు జనానికి. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? సంపద సృష్టిస్తాను అంటున్నారు. సంపద సృష్టిస్తాను అని వాళ్ళ సభ్యుల్ని అడుగుతున్నారు, ఏమయ్యా సంపద సృష్టించే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి అని. విలేకరు ప్రశ్న అడిగితే కూడా నువ్వు చెప్పు ఎలా చేస్తావు, ఎలా చేస్తాను. సరే, వాళ్ళు చెప్పేటట్టుంటే మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు? ఇంకొకటిసారి అడగకుండానే ఇన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారు. అడుగుతున్నారు మిమ్మల్ని ఎప్పటి నుంచో సంపద ఎలా సృష్టిస్తారని, దానికి ఒక క్లారిటీ ఇవ్వండి అని. దానికో శ్వేతపత్రం విడుదల చేస్తే సంతృప్తి చెందుతారు కదా చూసిన వాళ్ళు. సంపద అనేది గాలిలో గ్రాఫిక్స్ కాదు కదా. సంపద అనేది మీ కళ్ళకు కనపడాలి. మీరు ₹1,00,000 గ్రాఫిక్స్లో ₹1,00,000 ఇలా సృష్టించడం వల్ల ఆ ₹1,00,000 ఏం విలువ ఉంటుంది? మీరు ₹1,00,000 అనేది నోట్ల కట్ట ఆడ పెడితే దానికి విలువ ఉంటుంది. అదేవిధంగా ఆయన తన సభ్యులందరినీ సంపద సృష్టించే మార్గం అడిగారు. సరే, 164 మందిలో ఎన్నికల అఫిడవిట్ ప్రకారము కూడా వాళ్ళు 1,000 కోట్లు, చాలామంది అంటే మొత్తం లెక్కేసి చెప్తున్నా 1,000 కోట్ల అధిపతులే కదా, అందరిది కలిపి చెప్తున్నా. లేదా ఎన్నికల అఫిడవిట్ లెక్కలతో సంబంధం లేని ఆస్తులు చాలా ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయం. అందరూ కూడా కోటీశ్వర్లే ఆడు ఉండేది, ఎవరు కూడా కోట్లకు పడగలెత్తిన వాళ్ళే కదా. మరి వాళ్ళందరితో ఒక 10,000 కోట్ల పూలు చేయండి చూద్దాం, మీరు సంపద సృష్టించేదానికి ఎలా చేస్తారు? ఎందుకు ఇస్తారు? ఎవరైనా రేపు వచ్చే ఎన్నికల్లో మనం ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. కానీ అసెంబ్లీలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం ఇంకోటి నేను బ్లేమ్ చేయడం లేదు, అలా ఆలోచిస్తారు. కానీ అవును రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రానికి సంపద సృష్టించే మార్గాలన్నీ మనం వెతుకుదాము, ఏదో అలా వెళ్ళి మారువేషాల్లో వెళ్ళి వెతికి సంపదను తీసుకొస్తామని ఎవరేమనుకోరు. కాబట్టి సంపద సృష్టించడము అనేది ఒక భ్రాంతి అది. ఎందుకంటే అది వాస్తవము వేరు, సంపద వేరు. ఇంకా ఆయన ఏమంటారు, అమరావతి పూర్తయితే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అంటారు. 7 లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇప్పుడు మీరు ఇంతగా ప్రచారం చేసుకుంటున్న కియా ఫ్యాక్టరీ సామర్థ్యం ఎంత? ప్రత్యక్షంగానో పరోక్షంగానో 20 నుంచి 30 వేల మందికి మాత్రమే అది ఉపాధి కల్పిస్తూ ఉంది.
మీరు అంటే కియా ఫ్యాక్టరీ మీద తెచ్చామంటారు కదా. అంటే ఎన్ని కియా ఫ్యాక్టరీలు పెడితే మీరు 7 లక్షల ఉద్యోగాలు ఇస్తారు? కాబట్టి ఇలా లెక్కల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అమరావతి అభివృద్ధి అంటే మనకేదో ఒక ప్రపంచంలోనే మహానగరంగా ఉండేది అని అంటారు ఆయన. ఇంకా ఆయన అమరావతి అనే భ్రమ నుంచి ఆయన బయటికి రాలేదు. ఎందుకు రాలేదంటే నేను చెప్తాను. అమరావతి నిర్మాణం పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. అమరావతి కోసం డబ్బులు ఎందుకంటే ఈయన మాటిచ్చాడు. రైతులు, సామాన్యమైన రైతులందరూ భూములు ఇచ్చారు. వాళ్ళకి అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పది. సరే, కారణాలు ఏవైనా కావచ్చు. అమరావతి డెవలప్మెంట్ కోసము మీరు ఖర్చు పెట్టడంలో ఏ తప్పు లేదు. కానీ మీరు అమరావతి అభివృద్ధి చెందితే అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, మహా అద్భుతమైన రాజధాని పుడుతుంది అని అంటున్నారే, అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఎప్పుడూ కూడా భవనాల వల్ల, అపార్ట్మెంట్ల వల్ల లేదా మీరు వీటి వల్ల మీకు అభివృద్ధి జరగదు. భవనాలు కడితే అభివృద్ధి జరగదు. ఉపాధి పెరిగితే అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి ఎలా పెరుగుతుంది? మీరు భవనాలు కడతారు, మొత్తం అధికారులందరినీ తరలిస్తారు, మీ మంత్రివర్గాలంతా తరలిస్తారు. వీళ్ళందరినీ తరలించిన 1 లక్ష మంది వస్తారా? ఈ 1 లక్ష మందికి అదనంగా ఇంకో 2 లక్షల మంది వస్తారా? 3 లక్షల మంది అనుకుందాం. సరే, ఇంకా రకరకాల కారణాలతో రాజధానికి వచ్చేవాళ్ళు 1 లక్ష మంది ఉంటారా? మీరు ఎన్ని లెక్కలు వేసినా, ఏమి లెక్కలు వేసినా, చుట్టుపక్కల వాళ్ళందరినీ లెక్కేసినా కూడా అక్కడ 8 నుంచి 10 లక్షల మందికి మించి వచ్చే అవకాశమే లేదు. ఈ మహానగరాలన్నీ కూడా డెవలప్ కావడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పట్టినాయి. ఒక్క రోజులో ఏ నగరము డెవలప్ కాదు. మరి 10 లక్షల మంది లేదా అంతకంటే తక్కువ జనాభాతో ఉన్న ఒక రాజధానిని ఒక ప్రపంచంలో మహానగరం ఎలా అవుతుంది? ఎట్లా సాధ్యం అది? అంటే తిరుపతి, కర్నూలు, రాజమండ్రి లేదా వైజాగ్, విజయవాడ ఏది లెక్కేసినా కూడా మీకు 10 లక్షలకు మించి జనాభా ఉన్నవాటే కదా. అవన్నీ మహానగరాలు, ప్రపంచ నగరాలు కానిది అమరావతి మాత్రమే ప్రపంచ నగరం ఎలా అవుతుంది? ఉపాధి అవకాశాలు పెరిగితే జనాలు వస్తారు. ఊరికెందుకు వస్తారు జనాలు? బిల్డింగ్లు చూసేకి వస్తారా? జనాలు ఎప్పుడు రారు. జనం ఎప్పుడు వస్తారంటే పని దొరుకుతుంది, తమకు ఉపాధి దొరుకుతుంది, తాము ఇక్కడ బతకగలము అని అన్నప్పుడు జనం వస్తారు. అలా మీకు నగరాలు అభివృద్ధి చెందుతాయి. కానీ ఇప్పుడు మీరు కంపెనీలు తెస్తామంటున్నారు. ఏ కంపెనీలైనా ఏం ఆలోచిస్తాయి? అయ్యో, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మన వంతు కృషి చేయాలని ఎవరు రారు. ఎవరైనా ఎందుకు వస్తారంటే మనకు అక్కడ వనరులు ఉన్నాయా, మనకు అక్కడ ప్రభుత్వం ఏ మేరకు సహకారం అందిస్తుంది, మనం ఒక వ్యాపారం పెడితే ఆ వ్యాపారానికి తగినటువంటి ఉద్యోగులు ఉంటారా, మనకు మనుషులు దొరుకుతారా, మనకు లాభాలు వస్తాయా, అంటే మన వ్యాపారము మనం పెట్టే సంస్థ అభివృద్ధి చెందుతుందా అనే ఆలోచనతో వస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుబడులు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన నగరంగా, రాష్ట్రంగా చేయాలని ఎవరు రారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలని తెలియక కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అమరావతి అని అంటూనే ఉంటారు ఆయన. ఎందుకంటే 7 లక్షల ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు అనేది, 7 లక్షలు అంటే చిన్న విషయం కాదు. ఒకసారి నంబర్ వేసుకోండి, 7 లక్షల ఉద్యోగాలు అనేది. 7 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాను, నేను అమరావతి పూర్తి అయింటే జరిగుండేది అంటారు ఆయన. కొన్ని వేల కోట్ల ఆదాయం వచ్చేది అంటారు ఆయన. ఇప్పుడు అమరావతి మీద నెపం మోపడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం మోపడము, రాష్ట్ర గత ప్రభుత్వం దివాళా తీయించింది అని అనుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు. అసలు వాస్తవంగా మీ పరిస్థితి ఏమిటి? 100 రూపాయలు రాబడి ఉంటే 113 రూపాయలు అని మీరే అంటున్నారు. మరి 100 నుంచి 113 ఖర్చు నుంచి 100 ఆదాయం దగ్గర నుంచి 13 రూపాయల డెఫిషిట్లో మీరు ఉన్నప్పుడు ఈ 6 పథకాలు అని జనానికి ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు? అసలు నెరవేర్చరా? కానీ వద్దు ఉచితం లేదు, ఏమి లేదు, మనం చేపలు పట్టడం నేర్పిస్తాము, చేపలను ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటారో మంచిది. ఆ విషయాన్ని జనాలకు చెప్పండి. దాన్ని ఎవరు కాదనరు కదా. కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు, బురద, ఇవన్నిటి వల్ల జనానికి ఏం ప్రయోజనం లేదు. జనం ఏమిటంటే, జనం ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, తమకు ఎక్కడ ఉపాధి దొరుకుతుంది, తమ జీవితాలు ఎక్కడ బాగుపడతాయి, ఎలా బాగుపడతాయి అని రైతులు కానీ, సామాన్యులు కానీ, కార్మికులు కానీ, కూలివాళ్ళు కానీ ఆశిస్తారు, ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వీటన్నిటినీ జనము నమ్మి జనం మీ మీద ఆశలు పెట్టుకున్నారు. మీరు ఆ ఆశల దిశగా ప్రయాణం చేయకుండా బురద ఎత్తి ఎంతసేపు గత ప్రభుత్వం మీద విసిరినంత కాలము కొంతకాలానికి మొహం మొత్తుంది జనానికి. మొహం మొత్తితే ఏమవుతుందంటే మళ్ళీ చరిత్రలు తిరగబడుతూ ఉంటాయి. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఏమి ఇవ్వరు, ఊరికే మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలకు ఆధారంగా ఏవో ప్రెస్ మీట్లు, డిబేట్లు, చర్చలు, ఎవడికి ప్రపంచంలో మామూలు మనుషులు ఎవడికి అర్థం కాని లెక్కలు, పదజాలము వాడుతూ ఉంటారు. మాకు కావాల్సింది పదజాలము కాదు,
ఒక ఆర్డినరీ మహిళ ఏమంటుంది, అయ్యా మీ పదజాలంతో మాకేం పని, మీ కాగు వేజు మీన్స్ ఇవన్నీ మాకేం అర్థం అవుతాయి, మాకు మామూలు తెలుగే సరిగా అర్థం కాదు, మాకు ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తావు స్వామి, మాకు బస్సులో డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఆటోల్లో పోయి, ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తామని అడుగుతారు. లేదా ఒక అమ్మాయి 18 ఏళ్ళు నిండిన అమ్మాయి మనకేదో 1500 ఇస్తామన్నారు కదా, ఆ 1500 ఎప్పుడు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు చెప్పారు కాబట్టి. అంటే ఉచితము సంక్షేమ పథకాలు లేకుండా ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా ముందుకు పోలేనటువంటి ఒక పరిస్థితి రాజకీయ నాయకులే కల్పించారు. రకరకాల కారణాలతో రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పథకాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి, అంతే తేడా. కాబట్టి మీరు జనాన్ని ఉచితం అడగద్దు అనే మాట మీరు అనలేరు, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి. మరి వీళ్ళకి ఎలా ముందుకు పోతారో అది చెప్పండి. శ్వేతపత్రాలు అనడం వల్ల ఎవరికి ప్రయోజనం? అది నార్మల్ ప్రజలు ఎవరికి అర్థం కావాలి, నిజమే, అంతే. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. సామాన్య ప్రజలు మీకోసం బస్సుల్లో రైళ్లలో వచ్చి ఓటేశారా జగన్ గారికి వ్యతిరేకంగా? అవన్నీ జగన్ గారికి వ్యతిరేకంగా పడిన ఓట్లే ఇవి. 2019లో ఆయనకు అనుకూలంగా పడిన ఓట్లు, 2024లో ఆయనకు వ్యతిరేకంగా పడిన ఓట్లు. ఎందుకంటే 1/2 ఎకరం భూమి ఉండేవాడు కూడా ఈయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎక్కడ భూమి కొట్టేస్తాడో ఈ వైసీపీ వాళ్ళని భయపడ్డారు. అది వాస్తవం. సరే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కొట్టేస్తారా లేదనేది సెకండరీ. కానీ ఎవరికి వీళ్ళు చెప్పిన మాటలకు భయపడిపోయి ఎకరం భూమి ఉన్నోడు కూడా రైలు ఎక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఓటేసేదానికి. మరి ఆ ఓట్లేసిన వాళ్ళంతా ఇప్పుడు ఏం అడుగుతారంటే, మాకు ఏమన్నా మీరు చెప్పిన పథకాలు ఏమన్నా ఇస్తారా ఇయ్యరా అదే అడుగుతారు. కాబట్టి మీరు పథకాల విషయాన్ని ఇస్తారా ఇయ్యరా అది తేల్చుకోండి. రోజు ఒకరు ప్రెస్ మీట్ పెట్టి ఈ కాగితాల్లో ఈ సంఖ్యలు ఆ కాగితాల్లో సంఖ్యలు పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం? అదే అంతే. ఎలా ఇవ్వనో చెప్పొద్దు, ఎలా ఇవ్వగలుగుతానో చెప్పాలంటే. ఎలా ఇవ్వలేకపోతున్నామో చెప్పకండి, ఎలా ఇస్తామో చెప్పండి, ఎలా ఇవ్వగలమో చెప్పండి. అది చెప్పే కదా మీరు గెలిచారు ఎన్నికల్లో. అవును, రైట్ సార్. థ్యాంక్ యూ.